అధిక వడ్డీ పేరిట హైదరాబాద్లో వందల మందిని నిండా ముంచిందో కంపెనీ. జీడిమెట్ల కేంద్రంగా ది పెంగ్విన్ సెక్యూరిటీస్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. నెల నెల అధిక వడ్డీ ఇస్తూ 20 నెలల్లో రెట్టింపు డబ్బిస్తామంటూ నమ్మించారు. కొంతకాలం పాటు వడ్డీ సరిగ్గా చెల్లించడంతో చాలా మంది మరిన్ని డబ్బులు పెట్టుబడిగా పెట్టారు. అకస్మాత్తుగా ఈ సంస్థ బోర్డు తిప్పేయడంతో బాధితులంతా రోడ్డున పడ్డారు. లబోదిబ్బోమంటూ జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించారు. సుమారు 1000 మంది 150 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. అధిక వడ్డీల ఆశ చూపి హైదరాబాద్లో మరో మోసం జరిగింది. అయితే ది పెంగ్విన్ సెక్యూరిటీస్ అనేటువంటి సంస్థ పేరుతోటి మోసం జరిగింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, బాధితులు కూడా వందల మంది ఉన్నారు. లక్షల రూపాయలు దోసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మన దగ్గర బాధితులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. అసలు ఎట్లా మీరు ఈ సంస్థకు ఎట్లా అప్రోచ్ అయ్యారు? ది పెంగ్విన్ అనే సంస్థ సెక్యూరిటీస్ అంటే ఇక్కడే ఉంటుంది సార్, ఆమె డైలీ ఇక్కడే ఉంటుంది, మాకు డైలీ చూస్తున్నాము. చాలామంది ఇట్లా చెప్పారు, ఇస్తున్నారు చెప్పేసారు అనేసరికి మేము కూడా ఒక 5 lakhs తీసుకొచ్చి రీసెంట్గా పెట్టిన ఒక 2 months అవుతుంది. 1:2 వస్తుందనే ఉద్దేశం కొద్ది, అంటే బయట వడ్డీ వస్తుందనే ఉద్దేశం కొద్ది వాళ్ళకి ఇచ్చారు కదా, ఇటు వాళ్ళకి ఇచ్చారు, మాకు కూడా వస్తుందనే ఆలోచన కొద్దని పెట్టాల్సి వచ్చింది సార్. మాకు ఒక 1 month వచ్చింది. అప్పటి నుంచి మళ్ళీ ఇస్తా అని చెప్పేసి అని ఆమె ఈరోజు అంటే 1 lakh నుంచి 10 ఎంత అంటే అంత పెట్టచ్చు సార్, పెట్టమని చెప్పంటారు. 1,20,000 ఇస్తా అంటారు. అంటే ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కొందరు పెట్టారు, వాళ్ళకి వచ్చినాయి లక్ష అది వచ్చినాయి, వాళ్ళకి ఆల్రెడీ వచ్చినాయి. చాలా మంది 50 లక్షలు పెట్టిన ఉన్నారు సార్, 20 లక్షలు పెట్టిన ఉన్నారు, 10 లక్షలు పెట్టిన ఉన్నారు, ₹1,00,000 పెట్టిన ఉన్నారు. వచ్చినాయి సార్, ఫస్ట్లో పెట్టినప్పుడు వచ్చినాయి మంచిగా. 2 months నుంచి స్టార్ట్ అవుతుంది సార్. మామూలుగా 2 months, 1 month, కొందరికి 1 month వాళ్ళకి కూడా ఇస్తున్నారు. 2 months స్టార్ట్ అవుతుంది. మాకు 3 lakhs వరకు రిటర్న్ అయినాయి సార్. మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఒక 5 lakhs పెట్టేసాము. ఇప్పుడు అవి అన్ని పోయినాయి సార్ మొత్తం. ఓకే, రైట్. అంటే ఇది బాధితులు చూడొచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా బాధితులే. ఇక్కడ అంతా అందరూ వచ్చారు, చాలామంది వచ్చారు. వీళ్ళంతా కూడా పెంగ్విన్ సంస్థ ఇది జీడిమెట్ల పరిధిలో ఉంటుంది. ఈ సంస్థ ఇదే ఆఫీసులో పైన ఉంది. ది పెంగ్విన్ సెక్యూరిటీస్ అనే సంస్థ ఇందులో పైన ఆఫీసు పెట్టారు. ఆఫీసు పెట్టేసి ఒక్కొక్కరు ఈ విధంగా అప్రోచ్ అయ్యారు. అసలు మీరు ఎట్లా అప్రోచ్ అయ్యారు? అంటే ఈ పెంగ్విన్ సెక్యూరిటీ అనే సంస్థకి ఎట్లా అప్రోచ్ అయ్యారు? యాక్చువల్గా నేను ప్రొపరేటర్గా ఓనర్ ఎవరైతే ఉన్నారో బాలాజీ అనేతను మా సబ్ జూనియర్ స్కూల్లో మా ఇంటికి నియర్ బై ఉంటాడు. మా ఏరియాలో చాలామంది పెట్టారు. నేనే ఆల్మోస్ట్ లాస్ట్ పెట్టింది నేనే. నేను ఒక 3 months బ్యాకే పెట్టాను అనమాట. నాకు 2 months అమౌంట్ ఇచ్చాడు. లాస్ట్ 2 months నుంచి అమౌంట్ ఇవ్వట్లేదు, అంటే ఇవ్వలే అమౌంట్. సంథింగ్ ట్రంప్ గెలిచినాక స్టాక్ మార్కెట్ డౌన్ఫాల్లో ఉంది, ఈ మంత్ కాదు నెక్స్ట్ మంత్ ఇస్తా అట్లా ఒక 2 months నుంచి జరిపాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1,00,000 పెడితే 10 నెలలు 10,000 లాగా ఇస్తా అని చెప్పినమాట. అట్లా 20 months ఇస్తా, 20 months ఇస్తామని చెప్పారు. 5 lakhs పెట్టినా 1 lakh వచ్చింది, నాకు మిగిలిన 4 lakhs వచ్చినా చాలా అనుకుంటున్నాను. వాడు వచ్చిన ఎక్స్ట్రా అమౌంట్ నాకు అవసరం కూడా లేదు. ఇల్లు పెట్టిన అమౌంట్ అవి నాకు ఇంకా. ఎంతమంది ఉండొచ్చు బాధితులు ఇట్లాంటి వాళ్ళు? ఉంటారు సార్, ఒక 10 మంది పైన ఉంటారు. ఒకళ్ళు 10,000 పెట్టిన వాళ్ళు ఉన్నారు, 1,00,000 పెట్టిన వాళ్ళు, కోటి పెట్టిన కూడా ఉన్నారు. పెట్టిన చాలా మంది ముందు చెప్పుకోలే, ఇప్పుడు లాస్ అవుతున్నారు. మేము పెట్టినా బయటకు వస్తారు ఇప్పుడు అంతే. అది ఎక్కడ అంటే వీళ్ళు ఎవరు? ఈ వడయ్య గారు, బాలాజీ కావచ్చు, చౌదరి స్వాతి కావచ్చు, ఎక్కడ వాళ్ళు వీళ్ళు? యాక్చువల్గా వాళ్ళు ఉండేది ముందు ఇక్కడ గిరినగర్ అనే ఏరియాలో ఉంటారు. అంటే వాళ్ళ ఫోన్ వెళ్ళి అక్కడ ఉంది, అది ఇక్కడ పక్కన రిజిస్టర్ షిఫ్ట్ అయ్యారు. ది పెంగ్విన్ సెక్యూరిటీ అనే సంస్థను ఎన్నేళ్ల కింద ఏర్పాటు చేశారు? 3 years అయింది, 3 to 4 years ఉంది దగ్గర. అరౌండ్ 2018 or 19 స్టార్ట్ చేశాను అనుకుంటా. నేను పెట్టింది రీసెంట్గా. చూడొచ్చు, బాధితులంతా ఒక్కొక్కరు వచ్చేసి న్యాయం చేయాలంటున్నారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్ కూడా, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ని అప్రోచ్ అయ్యారు, కంప్లైంట్ చేశారు. పోలీసులు కూడా FIR నమోదు చేసి కేసుని విచారణ చేపడుతున్నారు. అసలు వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు, ముఖ్యంగా వడయ్య గారు బాలాజీ కావచ్చు, చౌదరి స్వాతి కావచ్చు, వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. ఆ తర్వాత వాళ్ళని తీసుకొచ్చి విచారణ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా ఉంది, అంటే వందల మంది బాధితులు ఉన్నారు. వీళ్ళ నుంచి లక్షల రూపాయలు, ఆ మాటకు వస్తే కొంతమంది ₹1,00,000 పెట్టుబడి కూడా పెట్టినట్టు. అంటే ₹1,00,000 పెడితే 2 కోట్లు వస్తాయి, అంటే అధిక వడ్డీ వస్తుంది. 16 నుంచి 20 నెలల్లో ఇస్తామంటూ, దశల వారీగా ఇస్తామంటూ ఈ విధంగా నమ్మించి మోసం చేశారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ చందుతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.